హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఇక ముగ్గులైతే వేయడం అయిపోయింది, ఇక పూజ చేయడమే. ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి మా మమ్మీ పూజ స్టార్ట్ చేసింది. ప్రతి సంక్రాంతికి ఏంటంటే మా ఇంట్లో బోనాలు చేస్తామన్నమాట. మా ఇంటి దేవుడు మల్లన్న స్వామి. సో అతనికి ప్రతి సంక్రాంతికి బోనాలు చేయాలి. ఈమె మా ఇంటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లి. ఈమెను కూడా పూజ చేయడం అయిపోయింది. సో ఇవాళ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఇట్లనే ఫాస్టింగ్ ఉండి బోనాలు వండుతారనమాట. సో అంత పూజ చేసుకొని బోనాలు జల్లించి ఒగ్గోళ్ళు వస్తారనమాట మా ఇంటికి. ఒగ్గోళ్ళు వచ్చి బోనాలు జల్లిస్తారు. దాని తర్వాత వాళ్ళు ఒక పొద్దు అనేది ఇడుస్తారు. ఇది ప్రతి సంక్రాంతికి మేము చేస్తాం. ఇట్లా చేసుకొని ఐలోన్కి కొమరవెల్లికి అనేది వెళ్తాం. సో ఇవి బోనాలు అనమాట. మా మమ్మీ బోనాలు చేస్తుంది. సో ఈ బోనాలలో ఏంటంటే బెల్లన్నం వండుతారనమాట. ఆయనకి 2 బోనాలు చేస్తారు. బోనాలు అయితే ఊదిచ్చుడు అయిపోయింది. దేవుని ఇంట్లో పెట్టింది మా మమ్మీ. అట్లా కింద కర్రలు వేసి అట్లా పెడతారనమాట. ఇవి ఇంటి ఇడుపులు ఊదిచ్చుడు అని అంటారు. మన తెలుగుల ఇంట్లో అందరికీ తెలిసే ఉంటుంది. తెలంగాణ సైడ్ ఇట్లా దేవునికి పెట్టుకున్నప్పుడల్లా ఇట్లా ఇడుపులు ఊదిచ్చి పూతగంధం వేస్తారనమాట. ఇక దీని అయితే పూతగంధం వేసుడు అంటారు. ఇది మా తెలంగాణ సైడ్ దేవుని పెట్టుకున్నప్పుడు చేశారు. ఇక మా ఎల్లమ్మని అయితే మంచిగా ఊదిచ్చి మా మమ్మీ దీపం పెట్టేసింది ఇంట్లో. కొడుకుల ఓడి కడతాను మా దేవుడా. పండితో బండారు బసతో దేవుడా. ఇట్లా ఒగ్గోళ్ళు వచ్చి ఒక పొద్దున ఏడిపిస్తారనమాట బోనం జల్లిచ్చి. ఇది మా అత్తమ్మ వాళ్ళది మల్లన్న గద్దె. పట్నాలు వేసుకున్న వాళ్ళకి ఇట్లా ఉంటుంది అనమాట. సో మా అత్తమ్మ వాళ్ళది అయిపోయింది. ఇక మా ఇంటికి వచ్చేసారు. ఇట్లా ప్రతి సంక్రాంతికి మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మస్తు అనిపిస్తుంది. ఇదంతా భోగి రోజు అవుతుంది అనమాట మా ఇంట్లో. ఇది అయిపోగానే మేము ఐలోన్ పోతాం. ఆడ పట్నాలు వేసి బోనం చేసి దేవుని దర్శనం చేసుకొని వస్తాం అనమాట. ఇది మా సంక్రాంతి వ్లాగ్.